అంటే ఇది దీనంతటిని గూడా వావి వరుసలు లేకుండా ఎవరిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు ఎవరితోటైనా కాపురం చేయొచ్చు అనే సందేశమే ఇస్తున్నారనుకోవచ్చా గురువుగారు? నేనదే చెప్తున్నా. నువ్వు ఆ వేషం తీసేసి నీ చావు నువ్వు చావు. యెస్. ఇద్దరు కలిసి కట్టుకొట్టుకొని చావండి. మాకు అభ్యంతరంలా. హ్మ్. కానీ నేను అఘోరాని హ్మ్. అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థితిని హ్మ్. నువ్వు పెట్టుకొని పెళ్లి చేసుకున్నావు అంటే అర్థమేంటమ్మా? అవును. నా దృష్టిలో అఘోర అంటే సాక్షాత్తు శివస్వరూపం. అవును. ఇవన్నీ పక్కన పెట్టమ్మా. చిన్నప్పటి నుంచి నిన్ను కని, పెంచి, పోషించి, పెద్ద చేసి, నీ ముడ్డులు, మూతులు కడిగితే నాకు తల్లిదండ్రులు అవసరం లేదని వెళ్ళిపోతావా దిక్కుమాలింది? హ్మ్. ఎంతవరకు కరెక్టు? యెస్. ఇంకొక ఇంకొక ఇప్పటికైనా మాట సరే గురుగారు అమ్మా ఇంకో మాట కూడా చెప్పింది. ఆ మాటకు మీ దగ్గర ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను గురువుగారు. ఏంటంటే చెప్పు. తల్లిదండ్రులు కని పెంచడం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు అంతవరకే. నా ఒపీనియన్‌ని కాదనడానికి వాళ్ళెవరు? వాళ్ళకేం హక్కుంది అంటే తల్లి అని అన్నది. అక్కడ తల్లిదండ్రులకు తన మీద అధికారం లేదంటారా గురువుగారు? ఆ! కరెక్ట్ క్వెషన్ ఏసావు తల్లి. యెస్. చాలా బాగా నచ్చింది నాకు. హ్మ్. తల్లిదండ్రులు పెంచటం బాధ్యత. హ్మ్. అసలు పుట్టంగానే గొంతు పిసికి చంపేస్తే నువ్వు ఉండవుగా. కదా! అసలు వర్షిణి అనే మాటే లేదుగా అక్కడ. హ్మ్. ఏం మెసేజ్ ఇస్తున్నారు? నేను ఒకటి చెప్తున్నాను తల్లి. నేను ఒక్కటే చెప్తున్నా. యెస్. ఏ పిల్లలైనా, ఏ ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సరే హ్మ్. ప్రేమించడం తప్పు గాదు. యెస్. కానీ హ్మ్. తల్లిదండ్రుల అనుమతితో హ్మ్. పెళ్లి చేసుకోవాలి. అవును. వాళ్ళు ఒప్పుకోకపోతే హ్మ్. తల్లిదండ్రుల్ని ఒప్పించి చేసుకోవాలి. యెస్. ఈ రోజున సొసైటీ ఎలా తయారైందంటే వీడి భార్య వాడితో, వాడి భార్య వీడితో ఇదే మనం నేర్పుతోంది సమాజానికి. హ్మ్. అసలు చట్టాల్లో కూడా మార్పులు రావాలి తల్లి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు అఘోరి విషయానికొస్తే మీరు గూడా చూసే ఉంటారు చాలా వరకు కూడా. ఎందుకంటే మీకు చాలా సందేహాలున్నాయని మాకర్థమైంది. అందుకే మిమ్మల్ని గూడా ఒక్కసారి గురువు గారితో మాట్లాడిద్దామని చెప్పేసి మేము తీసుకోవడం గూడా జరిగింది సార్. లైవ్‌లోకి తీసుకున్నాము. అంటే ఇక్కడ సమాజంలో కొన్ని ఎథిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సార్. మీరొక ప్రొఫెసర్ గూడా. కదా! అలాంటప్పుడు మరి ఈ ఎథిక్స్‌ని క్రాస్ చేసి కూడా, ఈ సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు మట్టి కరిపించారని అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అనంటే. ఎందుకంటే, నేను శివుని బిడ్డని అన్నాడు. శివునికి అంకితము అన్నాడు. అదే కాకుండా అర్ధనారీశ్వరిని అన్నాడు. ఇంకా లోక కళ్యాణం కోసం వచ్చాను అన్నాడు. నా తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటాను అన్నాడు. నేను 14 సంవత్సరాల సాధన చేశాను. అఘోరి సాధన చేశాను. ఇటు నాగసాధు సాధన చేశాను అన్నాడు. ఇన్ని నీతులు చెప్పిన ఒక వ్యక్తి దేవుణ్ణి మెల్లో యేసుకొని అంటే రుద్రాక్షలు మెల్లో ధరించుకొని రుద్రాక్షలంటే ఆ శివయ్యకు సంబంధించినయి అవన్నీ మెల్లో ధరించుకొని ఒక జటాజూటంలాగా నెత్తిలో ఒక సిగను పెట్టుకొని మరి దేవుణ్ణే అలంకరించుకున్న ఆయన దేవుడి పేరుతోటి ఇంత మోసం చేస్తుంటే మీకు ఎలాంటి అనుమానాలొస్తున్నాయి? ఎలాంటి సందేహాలు గురువుగారిని అడగాలనుకుంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్టు? ఈ సమాజానికి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు? ఒకసారి మీరు కూడా చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవీందర్ పాండ్య. సార్. విషయం ఏంటంటే అండి, ఎవరైతే అఘోరి, మళ్ళీ వర్షిని వీళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే మతి స్థిమితం. దే ఆర్ కాన్షియస్‌నెస్‌లో లేరండి. వాళ్ళు హ్మ్. సమాజానికి చీడ పురుగులని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చీడపురుగు. వాళ్ళు హ్మ్. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇన్ ద సొసైటీ. యెస్. నేనేమంటున్నా అంటే వాళ్ళకి అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. దే ఆర్ నాకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి ఇంకా. హ్మ్. ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? ఒక తండ్రి గురించి, తల్లి గురించి, సొసైటీ గురించి ఏం మెసేజ్ ఇస్తున్నాం? అలాంటి పిచ్చోళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? యెస్. ఇప్పుడు దానికి మన మీడియా వాళ్ళు హ్మ్. ఎంతో హైలైట్ చేస్తున్నారు. అందరి టైం వేస్ట్ ప్రాసెస్. హ్మ్. నాకొకటి మాత్రం అనిపిస్తుందండి. హ్మ్. మా గురువుగారు చెప్పినట్టు ఇంతకుముందు శ్రీ శ్రీ ఆదిత్య పరాశక్తి ఉన్నారు గదా! మన స్వామి గారు. తను గూడా ఒక మాట అన్నాడు తను.
హ్మ్. ఇంకో 2, 3 నెలల తర్వాత తను ఏ ఊచలు లెక్క పెడతారో, ఏ జైల్లో ఉంటారో మనకు చెప్పలేము. అలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతారు? తనకి ఏం అసలు సనాతన ధర్మం గురించి మీనింగ్ గురించి తెలుసా? ఈ అమ్మాయి అంటూ జెన్యూనిటీ నచ్చిందని అంటుంది. తనకు ఏ కాలేజీలో బీటెక్ చేసిందో అది తెలవదు. ఒక బీటెక్ అమ్మాయి మీరు బీటెక్ చెప్పారు కదా! ఇప్పుడు సార్ జెన్యూనిటీ నచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్తుంది అన్నారు కదా! వాట్ ఈస్ ద ఈ ఒక్క మీనింగ్ ఆఫ్ జెన్యూనిటీ? ఆ! ఈ ఒక్క విషయంలో గురువు గారిని ఒక సందేహం అడుగుదామా మరి? యాహ్! క్యారీ ఆన్. గురుగారు గురువుగారు, గురువుగారు మరి చెప్పండి. ఇక్కడ జెన్యూనిటీ నచ్చింది అని చెప్పేసి మాట్లాడుతుంది వర్షిని. అఘోరీలకి నిజంగా ఈ జెన్యూనిటీ నచ్చి ఒక అమ్మాయి దగ్గరికెళ్తే, ఒక మగ మనిషి గాని దగ్గరికెళ్తే ఆళ్ళని స్వాగతించి పెళ్లి చేసుకునేంత భావబాంధవ్యాలున్నాయా గురువుగారు? అమ్మా ఫస్ట్ అసలు జెన్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా ఆ! చెప్పండి నిజాయితీగా ఉండడం. కదా? హ్మ్. నిజాయితీగా ఉండటం, నిక్కచ్చిగా చెప్పటం అవును. అనేది కూడా వస్తుంది కదా. అవును. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మీకే సమాధానం మీరే చెప్పిస్తాను మీ చేతి. ఓకే. వీడు ఫస్ట్ లో గురువు జనాలందరూ వెళ్ళి మూతి దగ్గర మైకు పెట్టినప్పుడు హ్మ్. మీకు పీరియడ్స్ వస్తాయా అంటే వస్తాయి అన్నాడు. అవును. మీరు ఆడా మగ అంటే నేను ఆడని అన్నాడు. అవును. అంటే పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు అని అడిగితే హ్మ్. విభూతి పెట్టుకుంటా అన్నాడు. ఒరే సిగ్గులేని ముండా కొడక, యెస్. పీరియడ్స్ ట్రాన్స్జెండర్స్ కి రావు. అండ్ సెకండ్ థింగ్, విభూతి పెట్టుకోవటం ఏంటి? అది. ఏం 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 మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? అవును. విభూతి పెట్టుకుంటే పీరియడ్స్ ఆగిపోతాయా శ్మశానంలో కూర్చొని? అది నీలాంటి వాళ్ళని నా కొడక చితి పేర్చి సజీవంగా తగలబెట్టాలి ఇట్లాంటి వాళ్ళని. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు దేశానికి అసలు తల్లిదండ్రులని గౌరవించలేని వాడు వీడు సనాతన ధర్మాన్ని ఏం గౌరవిస్తాడు? నిజంగా వాడు రోజు ధర్మము సనాతన ధర్మం అంటే ఆ నిజంగా సనాతన ధర్మానికి గనక కళ్ళు చెవులు ఉండుంటే అవి రెండు కూడా సిగ్గుతో చచ్చేవి. మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా దాని గురించి తెలియకపోతే మాట్లాడకూడదు, లేదా నాకు తెలియదు అని సమాధానం చెప్పాలి. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకాన్ని చెప్పమను వాణ్ణి. నేను కాలభైరవ మంత్రం చెప్పమంటేనే చెప్పలేదు గురు. అబ్బా మీరు ఇంకా చాలా దూరం వెళ్ళారు. ఎందుకంటే అఘోరీలు ప్రతి క్షణం కూడా పఠించేది అదే కదా! అందుకు తను అదే పఠిస్తే నేను అడిగాను. కాలభైరవుడు అష్టకాన్ని చెప్పమన్నారు మీరు. హ్మ్. మీరు మీరు చాలా దూరం వెళ్ళారు. వాడికి అది రాదు. దేవరాజ సేవ్యమాన పావన గ్రిపంకజం, వాడికి అది రాదు. నేను అందుకనే శుక్లాంబరధరం చెప్పరా అలా. హ్మ్. ఏబిసిడి చదువుకునే పిల్లలు చెప్తారు. కానీ ఒకటి గురువుగారు ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా అంటే కొన్ని విషయాలు జనాలకు తెలియాలి. అందుకని చెప్పేసి ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను గురువుగారు. మరి ఇంత చేశాడు. ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అమ్మాయి ఎళ్ళిందా? ఇతను తీసుకెళ్ళాడా? సెకండరీ పక్కన పెడితే అమ్మాయిని మాత్రం మభ్యపెట్టాడు. ఈరోజు మనువాడాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అఘోరి పేరు చెప్పుకొని ఇప్పటికి కూడా అఘోరి పేరే చెప్పుకుంటున్నాడు. ఒక బుల్లి అఘోరి రాబోతున్నారు త్వరలో అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి. అలాగే పార్వతి పరమేశ్వరులని కంటాము మేము అని అంటున్నారు. కానీ ఇది అఘోరీల పేరు చెప్తూ అఘోరీలను అవమానిస్తుంటే మరి అఘోరీల స్పందన రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది? తన మీద ప్రభావం ఎలా మా ఉండబోతుందంటారు? అఘోరీల స్పందన కుంభమేళాలోనే తెలియజేశారు. యెస్. వీడు మాకు కనపడితే గుడ్డలు ఓడదీసి మామూలు బట్టలేసి పంపిస్తాను అని. హ్మ్. అసలు ఆ వెళ్ళిన వర్షిణి అనే అమ్మాయి అన్నం తింటుందా పెంట తింటుందా? ఓకే. మేము పిల్లల్ని కంటాం. ఎలాగంటారు అంటే స్పెరం వస్తుందంట. హ్మ్. సిగ్గుందా అమ్మా నీకు? నువ్వు చదివింది బీటెక్ లేకపోతే ఎల్కేజీయా? ఇంత ఏం దరిద్రం నీకేమన్నా డ్రగ్స్ ఇస్తున్నాడా వాడు? ఇక్కడ నాకు పాయింట్ అంటే నాకు మూడు రెండే దానికి క్లారిటీ కావాలమ్మా. ఒకటి, ఈ అమ్మాయి పారిపోయింది కదా రెండోసారి. అవును. పారిపోయింది సరే, వాడితో ఉంది. యెస్. అసలు డ్రగ్స్ గనక ఒక లేడీ అలవాటైతే హ్మ్. ఈ నిమిషం మాట్లాడిన మాట ఇంకో నిమిషం ఉండదు. యెస్. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి మాటలు. అలాగే తలకాయ గోడ కొట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా అరవటం,
నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. వీడి వెనకాల ఎవరున్నారు? ఇల్లీగల్ బిజినెస్ ఏం చేస్తున్నాడు? వీడు డ్రగ్స్ ఏమన్నా సప్లై చేస్తున్నాడా? గంజా ఏమన్నా సప్లై చేస్తున్నాడా? అమ్మాయిల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్మేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అనేది కూడా కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టాలి అన్నానంటే, వీడి కార్ చెక్ చేయరు, టోల్ గేట్లలో డబ్బులు కట్టడు, పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతాడు, అన్ని కపాలాలు పెట్టుకుంటున్నాడు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు? కపాలాలు క్యారీ చేయటం తప్పు, పెట్రోల్ క్యాన్లు క్యారీ చేయడం తప్పు. ఎందుకు అరెస్ట్ చేయలే? నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం తప్పు. ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడి వెనకాల ఏదో ఒక ముఠ ఉన్నట్టేగా అర్థం. ఏం మాట్లాడతామండి అంత పెద్ద గురువు గారితో ఇలాంటి చిల్లర విషయాలు మాట్లాడి మన ధర్మము, మన సనాతన ధర్మం గురించి బస్టు పట్టించిన విధవల గురించి ఏం మాట్లాడతామండి మేడం గారు? ఏం మాట్లాడతామండి? ఇలాంటి ఏమంటారు వాటిని, యూజ్లెస్ ఫెలోస్, నాన్ సెన్స్. ఒక మాటలో చెప్పాలంటే తను యూనో ఏం మాట్లాడతామండి గురుగారు? తను సాక్షాత్తు దైవ స్వరూపుడు అయిన మా గురుగారి ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేది, మా టైం వేస్ట్ చేయడం, మా గురుగారి టైం వేస్ట్ చేయడం. ఆ అమ్మాయి ఎక్కడ బీటెక్ చేసిందో, ఏం చదివిందో, ఎక్కడ చదివిందో తెలియదు. తనకు జెన్యూనిటీ కానీ, తన గురించి కానీ అసలు ఎటు పోతుంది అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పటి వరకు తనని అరెస్ట్ చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది. ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఎవరిచ్చినా కూడా తన వల్ల సొసైటీకి ఒక రాంగ్ అనేది, ఒక తప్పుడు వ్యవస్థని ప్రొజెక్ట్ చేస్తున్నారండి. ఇప్పటి వరకు ఏదో సనాతన ఆడపిల్లలను రక్షింది, ఇదా మీరు ఆడపిల్ల? ఒక అమ్మాయిని ఏదో తాళి కట్టిన అంటారు, ఇంకో అమ్మాయిని ఏదో ఇది చేస్తారు. ఏంటి ఇదంతా? కాకుంటేను ఇలాంటి వ్యక్తులను సమాజం యాక్సెప్ట్ అందుకే సార్ నేను గురువు గారిని ఒకటే క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అఘోరీల తత్వం ఎలా ఉంటది, అఘోరీల సాధన ఎలా ఉంటది, వాళ్ళొక ఎలా అంటే వాళ్ళు బ్రతికేది కూడా బాంధవ్యాలన్నింటినీ వదిలేసి ఆ శివయ్యకి అంకితం అయిపోయి బ్రతుకుతూ ఉంటారు, ఒక నాస్తికుల్లాగా. అందుకు అయన్నీ కూడా గురువు గారికి తెలుసు. ఇంకా ఆ గురువు గారికి తెలుసు కాబట్టి ఇలా చెప్పుకొని తిరుగుతుంటే ఈ ఆలియాస్ అంటే అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి పైన కూడా అఘోరీలు తర్వాత వాళ్ళకు తెలిస్తే ఈ విషయము, వాళ్ళ స్పందన ఎలా ఉండబోతుంది, దానికి ఫలితంగా మరి ఈ ఆలియాస్ శ్రీనివాస్ ఏం అనుభవించబోతున్నారంటారు గురువు గారు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా? అమ్మా, వాడు క్యారీ చేస్తున్నటువంటి కపాలాలే వాడిని మింగేస్తాయి. ఓకే, కంగారేమీ పడక్కర్లా. కపాలాలు మా దగ్గరే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కుంభమేళాలో అంత మంది నాగసాధువులు వచ్చారు, అఘోరాలు వచ్చారు, మిగతా సాధు సంతులంతా వచ్చారు. అఘోరాల దగ్గర, నాగసాధువుల దగ్గర కపాలాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా షో చేశారా? చూపించారా? వీడికి అసలు ఏమీ రాదు. నేను వీడికి వచ్చిందల్లా పసర మందులు పెట్టి చావటం ఏమన్నా వచ్చేమో. మంత్రాల గురించి అయితే జీరో నాలెడ్జ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందరిని బెదిరిస్తున్నాడు కదా, నేను మంత్రాలు చేసి చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అరిచే కుక్క కరవదమ్మా. చెప్పండి సార్. నిర్మలా తల్లి, అరిచే కుక్క కరవదు. నేను మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక వీడియోలో పడవలో నుంచొని ఇవాళ్లే శివసాధన చేశా, ఇవాళ్లే శివసాధన చేశా, అయిన తర్వాత శవాన్ని భుజించా, నా మీద ఎవరైనా బ్యాడ్ గా పోర్ట్రైల్ చేస్తే వాళ్ళందరినీ మంత్రము మంత్రశుద్ధితో చంపేస్తా అని అన్నాడు. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అంటే మంత్రశుద్ధానికి ఈ దరిద్రపు ముండాకుడికి తేడా ఏమన్నా తెలుసా? ఒకటి. రెండు, నేను శివసాధన చేశా నిజంగా సాధన చేసేవాడివి అయితే ఇలాంటి చెత్త వీడియోలు కాకుండా నిజంగా నీ సాధన ఏంటో లైవ్ లో పెట్టు. మేడం గారు, ఒకటే విషయం, తనకు ఎలాంటి అఘోరికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. ఎందుకంటే నేను కూడా చూశానండి, చూశాను, నేను వాళ్ళతో గడిపాను. మా గురువు గారి దయ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకటే చెప్తున్నా, ఇంకో కొంత వెరీ సూన్ ఈస్ గోయింగ్ టు బి
జైలుకి వెళ్తాడండి తను తప్పకుండా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.